జగన్ పాలన, జర్నలిస్టుల స్పందన, దానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, వాటిల్ని మరుగున పెట్టి ఒక వర్గం మీడియా చేసేటువంటి ప్రచారాలు ఏమిటనేటువంటి ఆ పారిశ్రమ నుంచి కృష్ణరాజు గారు మాట్లాడారు. అయితే నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పట్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ మీడియా యొక్క తీరుతెన్నులు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి ఏం చేస్తున్నారు, ఇది కూడా మనం ఇవాళ మాట్లాడుకోవటం అనేది చాలా అవసరంగా భావిస్తున్నాను. ప్రధానంగా మేము ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో మా జర్నలిజం అనేటువంటి ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఒక గర్వంతో మేము పనిచేసేవాళ్ళం. కేవలం ఏంటంటే ఉపాధి కోసం కాదు. ఇక్కడ ఉన్నటువంటి తుర్లపాటి నాగభూషణం గారు కానీ, లేదు అన్నట్లయితే కృష్ణరాజు కానీ, తదనంతర కాలంలో గణపతి, మేమంతా ఏంటంటే కేవలం ఉపాధిగా కాదు, జర్నలిజం అనేటువంటిది ఈ సమాజంలో మన వంతు కర్తవ్యాన్ని మనం చేయడానికి ఒక వేదికగా పనిచేసేవాళ్ళం. ఎలా చేసేవాళ్ళం అంటే, ఏదైనా సరే నచ్చని అంశం ఉంటే, పైగా మర్యాదలు పరస్పరం ఎలా ఉండేయంటే, ఆ రోజుల్లో నేను ఫీచర్స్ ఎడిటర్గా ఉన్నప్పుడు ఎడిటర్ గారి దగ్గరికి ఏదో ఆబ్లిగేషన్ వస్తే ఆయన పిలిచి, ఏమంటే మీకు ఇది బాగుంది వేయచ్చు అంటే వేయండి అని చెప్పాడు. లేదండి ఇది మనకి సెట్ అవ్వదని చెప్పి ధైర్యంగా చెప్పినప్పుడు ఆయన దాన్ని ఆనర్ చేసే పరిస్థితి ఉండేది. అవి విలువలు, అవునంటారా? అలాంటి విలువలతో మేము పరస్పర గౌరవంతో పనిచేసాం. అంటే సమాజమే అక్కడ ఇంపార్టెంట్, పాఠకులే మనకి ప్రధానం. అట్లాగే ప్రతిష్ట చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి చెప్పుకోవాలంటే అనేకమైనటువంటి అనుభవాలు. అలాంటి జర్నలిజం కాలక్రమంలో ఎలా అయిందంటే, తర్వాత వృత్తి ధర్మం అనేది ఉంటుంది. వృత్తి ధర్మానికి సంబంధించి ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నటువంటి రోజుల్లో ఉదయాన్నే డిబేట్కి వెళ్ళి, నేను తెలుగు జాతి సంస్కృతుల పట్ల అభిమానం కాబట్టి సమైక్యాంధ్ర గురించి నేను వాదించేవాడిని. ఆ రోజుల్లో వేదికలు అదే డిబేట్లో పక్కన కేటీఆర్ ఉండేవాళ్ళు, హరీష్ రావు గారు ఉండేవాళ్ళు, వాదించుకునేవాళ్ళం. అది అయిపోయిన తర్వాత కూర్చొని మామూలుగా స్నేహపూర్వకంగా మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ఎడిటర్గా కుర్చీలో కూర్చున్నప్పుడు కరీంనగర్లో కేసీఆర్ మహాసభ అంటే, ఉదయం సమైక్య ఆంధ్ర ఉద్యమం కోసం విజయబాబుగా ఫైట్ చేశాను, సంపాదకుడిగా ఉన్నప్పుడు కరీంనగర్కి సీనియర్ జర్నలిస్ట్ని పంపించి స్పెషల్ కరస్పాండెంట్ని, ఆ కవరేజ్ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి లీడ్ ఇచ్చి అద్భుతంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క మనోభావాల్ని ద్విగుణీకృతం చేసేటువంటి రీతిలో హెడ్డింగ్ పెట్టినప్పుడు, సాక్షాత్తు ఇదే హరీష్ రావు గారే ఒకరోజు ఫోన్ చేసి, మా నమస్తే తెలంగాణ కంటే ఇవాళ మీ పేపర్ కవరేజ్ బాగుందని చెప్పిన సందర్భం ఉంది. అంటే వృత్తి ధర్మం అది. అక్కడ మన వ్యక్తిగతమైనటువంటి వాటికి ఎక్కడా తావివ్వకూడదు. అటువంటి జర్నలిజం చూస్తుండగానే ఇవాళ ఎంత పతనావస్థగా చేరిందంటే, కేవలం పెట్టుబడిదారుల యొక్క విషపుత్రికలుగా, వాళ్ళ పాకెట్ ఆర్గనైజేషన్స్గా తయారై వాళ్ళ భావజాలాన్ని మోసేటువంటి రీతిలో జర్నలిస్టులు తయారవడం, ఒక జర్నలిస్ట్గా వాళ్ళ యొక్క పరిస్థితి చూసినప్పుడు వాళ్ళు మానసికంగా ఎంత నలిగిపోతున్నారో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక శివకాశీలో ఆ పేలుడు పదార్థాల మధ్య పనిచేసేటువంటి బాల కార్మికులు ఎలా అయితే ఉన్నారో, ఇవాళ ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అనేటువంటి ఛానల్స్లో మనస్సు చంపుకొని పనిచేస్తున్న ఈ జర్నలిస్టుల యొక్క మానసిక స్థితి కూడా అలా ఉంది. అంటే బతుకు తెరువు కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క బలహీనతను ఆధారంగా చేసుకొని వృత్తి ధర్మానికి వ్యతిరేకంగా మీరు వెళ్ళి ఈ పని చేయండి, ఆ పని చేయండి అని పంపిస్తుంటే మానసికంగా వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో కూడా ఒక జర్నలిస్ట్గా నేను గమనించగలను. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, మీరు చూడండి, ఇందాక ఆయన చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఒకడు తల నరుకుతా అని చెప్పని టీవీ డిబేట్లో అంటే, వాడు నిస్సిగ్గుగా దాన్ని టెలికాస్ట్ చేస్తాడు. ఇంకొకడు అదే దీంట్లో కూర్చొని మొన్న ఈ మధ్య తాజాగా ఏదో తిట్టాడు, ఏదో మరి నేనైతే ఉచ్చరించలేను. తల నరికితే ₹1 ఇస్తానని ఒకడన్నాడు, కానీ మళ్ళీ ఈ మధ్య ఒకడు ఇంకా తాజాగా ఇంకేదో తిట్టాడు. ఈ రకంగా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటే వాడు అలా మాట్లాడదు, అలా మాట్లాడదు అంటాడు, కంట్రోల్ చేస్తున్నట్టు. ఈ మధ్య ఇంకోటి ఏదో అంటే ఒక దిగజారుడు, అంటే కించిత్తు జర్నలిస్ట్ విలువలు కానీ, జర్నలిజం గురించి కానీ ఏమీ తెలియనటువంటి పనికి మాలిన వెధవలో కూర్చొని ఇంకొకరికి భాష
మా నాగభూషణం గారిని అడగని చెప్తాడు. ఎట్లా ఉండేదంటే మేము ప్రచురించేటప్పుడు ఒక ఒత్తు కానీ పొల్లు కానీ ఏదన్నా ఇదైతే వాడిని పిలిచి ముఖచివాట్లు పెట్టేవాడు ఎడిటరు. ఇవాళ వాడెవడో సీఈఓ అని కూర్చుంటాడు కుర్చీలో, వాడు కూర్చొని ఎచ్చిద్ది వెళ్ళిద్ది వచ్చిద్ది అని మాట్లాడుతుంటాడు. వాడొక ఏకంగా ఛానల్కే వాడొక అధిపతి. అంటే ఎన్ని రకాలుగా తెలుగు జర్నలిజాన్ని భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి కేవలం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక సాధనంగా ఇవాళ చేయటమే కాకుండా యావత్ జర్నలిజాన్ని దిగజార్చి మొన్న ఒక జర్నలిస్టుని దారుణంగా దాడి చేశారు. అయితే దీనికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? దాడి చేసిన వారు ప్రత్యక్షంగా మనకు కనిపించేటువంటి కల్ప్రిట్స్. కానీ దానికి బాధ్యులు నైతిక బాధ్యత ఎవరిది అంటే నువ్వు వెళ్ళి ఫలానా సభ రిపోర్ట్ తీసుకో. మరి దశాబ్దాలుగా మేము పనిచేసాం కదా, ఎక్కడ ఇలాంటివేం జరగలేదే, ఎందుకు ఇప్పుడు జరుగుతుందంటే ప్రజల భావోద్వేగాలని రెచ్చగొట్టి వేచి ఓరిమి చచ్చిందిరా, ఇక అటో ఇటో తెలుసుకునే సమయం వచ్చిందిరా అనేటువంటి రీతిలో సగటు పార్టీల కార్యకర్తలు తిరగబడేటువంటి స్థితికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రత్యక్షంగా ఆ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు, ఆ పత్రికాధినేతలు అక్కడ ఉండరు. వాళ్ళ ప్రతినిధిగా జర్నలిస్ట్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఆగ్రహ ఆవేశాలు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తల నరుకుతా అన్నా కూడా ఆయన ఏమి పిలిపివలా తిరగబడండి అని, ఇంకేదో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నోటికి వచ్చినట్టు డిబేట్స్లో కూర్చోబెట్టి మాట్లాడించినా ఆయన ఎక్కడా కూడా తన బ్యాలెన్స్ కోల్పోలా. కానీ మరి మాసెస్ ఉంటారుగా, మాబ్ అంటాం మనం. మాబ్ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. అలాంటప్పుడు ఈ జర్నలిస్టులకి వృత్తిపరంగా కాకుండా పనికి మాలిన అసైన్మెంట్ ఇచ్చి అక్కడ లక్షలాది మంది జనం ఉంటే నువ్వు ఆ ఖాళీ కుర్చీని ఫోటోది లేకపోతే వెళ్ళిపోతున్నారని చెప్పని రాయని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? అందుకనే ఒక చెరబండరాజు చెప్తాడు ఒక చోట, నువ్వు కూడా కానిస్టేబుల్ని ఉద్దేశించి చెప్తా, ఓరి పోలీసులు నక్సల్స్ని కాల్చివారేస్తున్నప్పుడు వాడు ఏమవుతాడంటే వర్గశత్రువు, నువ్వు వ్యక్తిగతంగా నీ మీద మాకేం ద్వేషం లేదు, ఓ పోలీసుడా నువ్వు కూడా మాలాంటోడివే, అంటే సగటు పేద ప్రజానికానికి సంబంధించినోడివే, బతుకు తెరువు కోసం నువ్వు కాకీవయ్యావని చెప్తాడు. అక్కడ బతుకు తెరువు కోసం మాత్రమే అతను వెళ్ళాడు. ఇక్కడ ఈ పనికి మాలిన వ్యవస్థల్లో జర్నలిస్టులు కూడా బతుకు తెరువు కోసం వెళ్ళారు తప్ప వాళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళకి వ్యక్తిగత వైరం ఉండదు. కానీ యుద్ధం అనేది వచ్చిన తర్వాత అది అనివార్యం. ఒక సీనియర్ పాత్రికని మీరు నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి చెప్తున్నా, అది ఒక అనివార్యం. అతని మీద మనకి సానుభూతి ఉంటుంది. కానీ నీ ధర్మం ఏంటి? ఆ సభలో ఎవరు ప్రసంగించారు, ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడాడని రాయండి, సీఎం గారు ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే పొరపాటుగా మాట్లాడని రాయండి. కానీ ఒక ఇంటెన్షన్తో, అంటే మన ఇక్కడ అశోక్ ఉన్నాడు అడ్వకేట్, లీగల్ పరిభాషలో మేలాఫైడ్ ఇంటెన్షన్ అంటారు. ఒక మేలాఫైడ్ ఇంటెన్షన్ అంటే ఒక దురుద్దేశపూర్వకంగా ఒక సభ జరుగుతున్నప్పుడు నిన్ను ఆ అసైన్మెంట్ మీద పంపించినప్పుడు వాళ్ళు నిన్ను ముద్దు పెట్టుకుంటారా? పిలిచి కుర్చీ వేసి కూర్చోబెడతారా? ఏం చేస్తారు చెప్పండి? ఆ రకంగా సమాజాన్ని జర్నలిజం ముసుగులో అడ్డగోలుగా చీల్చేసినటువంటి పరిస్థితి, పనికి మాలినటువంటి తప్పుడు కథనాలు వేస్తున్న పరిస్థితి చూస్తే ఆ రోజున హిట్లర్ ప్రభుత్వంలో మనందరికీ కూడా తెలుసు గోబెల్స్ అనేటువంటి ఉండేవాడు. ఈ గోబెల్స్ తన యొక్క అనుకూలమైనటువంటి వార్తల్ని హిట్లర్కి అనుకూలంగా, హిట్లర్ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయటమే కాకుండా వార్తల్ని తిమ్మిని బొమ్మిని చేసి దుష్ప్రచారాలు చేసేవాడు. కాబట్టి ఇలాంటి పనికి మాలిన వీళ్ళ ప్రతినిధులందరినీ కూడా గోబెల్స్ ప్రతినిధులు అనేవాళ్ళం. అయితే అక్కడ నుంచి ఇంకా తెగబడి ఇంకొక అడుగు ముందుకేసారు. చాలామందికి జర్నలిజంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియంది ఏంటంటే మెకార్థిజం అంటాం మనం. మెకార్థిజం అంటే ఏంటంటే అమెరికాలో మెకార్థా అనేటువంటి వాడు ఒక సెనేటర్ సభ్యుడిగా ఉండేవాడు. ఈ సెనేటర్ సభ్యుడిగా ఉన్నటువంటి వీడు వాడి స్వార్థం కోసం ఏ విధంగా అయితే ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడికి మోసి అతగాడు ఇచ్చేటువంటి బిస్కెట్ ముక్కలు వాటి కోసం కక్కుర్తిపడేటువంటి మీడియా ప్రతినిధులు ఏ విధంగా అయితే, మీడియా అధినేతలు ఏ విధంగా అయితే ఉన్నారో అట్లా ఈ మెకార్థీ అనేవాడు అమెరికాలో ఏం చేశాడంటే ఆ రోజుల్లో రష్యాకి అమెరికాకి తీవ్రమైనటువంటి ఒక ఇది ఉండేది, ఫ్రిక్షన్ ఉండేది, ఘర్షణ. ఆ పరిస్థితుల్లో ఇదిగో వీళ్ళందరూ కూడా
కమ్యూనిస్టులు, ఇదిగో ఆ గ్రూపులో వీళ్ళందరూ కమ్యూనిస్టులు చేరారు అని ఒక దుర్మార్గపూరితమైనటువంటి ప్రచారాలని, అకారణమైనటువంటి ప్రచారాలని చేసి తద్వారా వాడు ఒక పెద్ద కరుడు కట్టిన అమెరికన్గా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆ ప్రచారాల యొక్క ప్రభావం ఆ సమాజం మీద ఎంత తీవ్రంగా ఉందంటే జర్నలిస్టులు కొంతమంది వీడి వల్ల ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఎంత అన్యాయం చూడండి. ఇది అంటే గోబెల్స్ కంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి జర్నలిజంలో వ్యక్తి ఎవడంటే మెకార్తా. ఆ మెకార్తా పేరుతో వాళ్ళ మెకార్థిజం అంటే ఒక రకమైనటువంటి అమెరికాలో ఒక దశలో భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి వాళ్ళ దిగజారుడు జర్నలిజానికి వాళ్ళ ప్రతినిధులుగా, మెకార్తీకి ప్రతినిధులుగా, గోబెల్స్కి ప్రతినిధులుగా బయలుదేరినటువంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తూ స్పష్టంగా ఉచ్చారణ కూడా చేయలేనటువంటి లోకేష్ లాంటి వాడు వెళ్తే అతనికి పట్టుకొని ఆహా ఓహో ఓహో ఇట్లా వచ్చారు అట్లా వచ్చారని చేస్తుంటే నవ్వుకుంటున్నారు కదా పబ్లిక్. జనాలకి లోకేష్ ఏంటో, జగన్మోహన్ రెడ్డి క్యాలిబర్ ఏంటో, లోకేష్ క్యాలిబర్ ఏంటో తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలకి జనం రాలేదు, లోకేష్ దీనికి వస్తున్నారు. ఎంత దిగజారిపోయారండి, ఎంత తెగిడి చేశారు వీళ్ళు. సరే, ఆ విషయం వదిలేద్దాం. జర్నలిస్టుల పట్ల ఇవాళ ఆ మీడియాకి సపోర్ట్ చేసే వాళ్ళని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాను. మిత్రులారా, మీకు తెలియదేమో, సీనియర్ జర్నలిస్టులుగా మాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల యొక్క అభ్యున్నతిని కానీ, ఆంధ్రప్రదేశ్లో మీడియా యొక్క ప్రగతిని కానీ ఆకాంక్షించింది వాళ్ళకి కావలసినటువంటి రీతిలో, సముచితమైనటువంటి రీతిలో అన్ని రకాల సహాయాల్ని, సహకారాలని, గౌరవాన్ని, ఆత్మీయతను అందించింది ఎవరైనా ఉన్నారంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తదనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి దానికి అనేకమైన ఉదాహరణలు చెప్పే ముందు మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే, ఏ ప్రాణాలకైతే మీరు తెగించి, ఏ మనసునైతే మీరు చంపుకొని వాళ్ళ వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రచారాలు లేకపోతే రాతలు కోతలు చేస్తున్నారో, మీకు చంద్రబాబు నాయుడు గారు ఏం సహాయం చేశారు? మీకంటే మనమంతా జర్నలిస్ట్ కుటుంబం, జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీకి అంటే ఆయనకి సహాయం చేస్తే నాకు చేసినట్టు ఫీల్ అవుతా, ఆ కుటుంబానికి సంబంధించిన వాడిగా. ఆ విధంగా జర్నలిస్ట్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయం ఏంటి చెప్పండి? కేవలం ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచిన సమయంలో తనకు ఆలంబనగా నిలబడి వాస్తవాల్ని మరుగునపరిచి తిమ్మిని బమ్మిని చేసినటువంటి మీడియా అధినేతలకి తప్ప, ఇక్కడ గమనించండి, మీడియా ప్రతినిధులకు కాదు, మీడియా అధినేతలకి తప్ప చంద్రబాబు నాయుడు గారు మీడియా వాళ్ళకి ఏమైనా చేశాడా? ఇళ్ల స్థలాలు ఇచ్చాడా చెప్పండి? ఇళ్ల స్థలాలు కనీసం వాళ్ళ వెల్ఫేర్ కోసం ఏమైనా చేశాడా చెప్పండి? ఒక్కటంటే ఒక్క ఉదాహరణ లేదు. మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హైదరాబాదులో కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి జర్నలిస్ట్ కాలనీలో స్థలాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జర్నలిస్ట్కి అందాయి. ఒక ఫోటోగ్రాఫర్గా పనిచేసేటువంటి వ్యక్తి, ఒక చిన్న జర్నలిస్టు, ఒక ప్రూఫ్ రీడరు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. అలాంటి ఖరీదైనటువంటి స్థలాలు ఇచ్చినటువంటి ఔదార్యం రాజశేఖర రెడ్డి గారికి ఉంది. తదనంతర కాలం ఈరోజు చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారికి జర్నలిస్టులు అంటే ఎంత ఆప్యాయతో, జర్నలిస్టులు అంటే ఎంత గౌరవం, జర్నలిస్టులు అంటే ఎంత అభిమానమో, జర్నలిస్టుల యొక్క వెల్ఫేర్ సంక్షేమం అంటే లేదంటే వాళ్ళ ఔన్నత్యాన్ని గుర్తించడంలో ఏమిటి అనేది మీకు ఇవాళ చెప్తాను. ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 10 నుంచి 12 మంది సీనియర్ పాత్రికేయులకి ఒక సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చి గౌరవించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆర్టీఐ కమిషన్లో క్వాసీ జ్యుడిషియల్ అధికారాలు ఉన్నటువంటి 4 జర్నలిస్టులు ఉన్నారు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ముఖ్యమంత్రి గారికి ఒక ఆయనకు సంబంధించినటువంటి పేషీలో 4 సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. అదేవిధంగా మీడియా అకాడమీ చైర్మన్గా మొన్నటి వరకు శ్రీనివాసరెడ్డి, తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. అధికార భాషా సంఘం నుంచి నన్ను తీసుకున్న పరిస్థితి. అయితే ఈనాడు నుంచి కూడా, ఈనాడుకి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ని ఆర్టీఐ కమిషన్ చేశాడు ఆయన. అంటే మళ్ళీ వీళ్ళు అంటారు సాక్షి నుంచి అది ఇదని కూడా ఈ మధ్య పిచ్చి కూతలో పిచ్చి రాతలు రాశారు.
ఈనాడు నుంచి ఒక వ్యక్తికి ఆర్టీఐ కమిషనర్, హిందూ నుంచి ఒక జర్నలిస్ట్కి ఆర్టీఐ కమిషనర్, తొలి మహిళా జర్నలిస్ట్కి టీవీ జర్నలిస్ట్కి ఆర్టీఐ కమిషనర్గా ఇచ్చారు. ఇవన్నీ అంటే ఇంతమంది జర్నలిస్టులని జర్నలిజమే కాదు తదనంతర కాలంలో మీ ప్రతిభా పాఠవాలు అనే ఉంటే ఉన్నతమైన స్థానాలకు ఎదగచ్చు అనేటువంటి ఒక అవకాశాన్ని చూపించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట అలా ఉంచినట్లయితే ఇవాళ జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మొత్తం ఎంతమంది అర్హులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇద్దామని చెప్పిన సందర్భంలో ఈ మధ్య కృష్ణరాజు గారు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ మాట అలా ఉంచినట్లయితే ఈ రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా పత్రికా రచయితల్ని, అంటే పత్రికా రచయితలు ఎలా ఉంటారంటే రిపోర్టర్లు ఏమో తిరుగుతుంటారు, కొంతమంది తెలివి ఉన్న రిపోర్టర్లు ఏంటంటే ఎన్టీఆర్కి వ్యతిరేకంగా రాసి వాళ్ళు అధినేతలు అయిపోతారు. కానీ నిజాయితీ ఉన్న జర్నలిస్టులు ఆ డెస్క్లో వేలాది, వందలు కాదు వేలాది రచనలు చేస్తారు, వాళ్ళని గుర్తించే పరిస్థితి ఉండదు. కానీ తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటువంటి సీనియర్ పాత్రికేయులు 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 35 సంవత్సరాలు ఇలా పనిచేసినటువంటి పత్రికా రచయితల్ని గుర్తించి వాళ్ళని ప్రభుత్వం తరపున అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి పురస్కరించినటువంటి సంగతి ఏమిటి అనేది ఇక్కడ నాగభూషణం గారు వారు చెప్తారు. దాదాపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్టాత్మక పురస్కారం మళ్ళీ ఆ మధ్య రాశారు, సాక్షిలో ఉన్న జర్నలిస్టులకి ఏదో పెద్దపీట వేస్తున్నారని. కానీ ఆంధ్రజ్యోతి సంపాదకుడిగా పనిచేసినటువంటి ఒక జర్నలిస్ట్ సంపాదకుడిని తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్టాత్మక పురస్కారం ఈ మధ్యన ఇచ్చినటువంటి సంగతి వీళ్ళకి తెలియకపోవచ్చు, తెలిసినా కూడా ఇలాంటి అవాకులు చవాకులు పెళ్ళడానికి అలవాటు పడిపోయారు. అదేవిధంగా మైనారిటీలో ఉన్న జర్నలిస్టులని, మహిళా జర్నలిస్టులని, దళిత జర్నలిస్టులు, అంటే ఎన్ని జర్నలిస్టులుగా మనం మాట్లాడకూడదు. వీళ్ళ దౌర్భాగ్యం వల్ల వాళ్ళ కులాల గురించి మతాల గురించి కూడా మనం నిస్సిగ్గుగా మనం ఓపెన్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. గాడి జతన వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అనేక మంది జర్నలిస్టు కుటుంబాలని ఆదుకుంటూ జర్నలిస్టులను గౌరవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ కుటుంబం నుంచి, ఆ జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీ నుంచి ఎంపిక చేసి ఆయన మీద నోటికొచ్చిన అవాకులు చవాకులు ఆ కుటుంబ సభ్యుల గురించి అసహ్యంగా మాట్లాడటానికి ఇది జర్నలిజానికే సిగ్గుచేటు. కూలీ చేసుకొనైనా బతకచ్చు, కానీ మీరు తిరగబడాల్సిన సమయం వచ్చింది. మేము ఈ వాస్తవాలనే రాస్తాం, కాదంటే కూలీ చేసుకొని బతుకుతాం, ఇది కాదు అని ఖచ్చితంగా జర్నలిస్టులు తిరగబడాలి. గతంలో తిరగబడ్డారు. ఇదే సంస్థల్లో ఒక మంచి మహిళా జర్నలిస్టు ఫైట్ చేసి 30 సంవత్సరాలు ఫైట్ చేసి తర్వాత ఆవిడ విజయం సాధించింది. ఆవిడతో పాటు ఒక 30-40 మంది మన ఈనాడు నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో రత్నమాల అని వామపక్ష భావజాలాలతో ఆరోగ్యం బాగోపోయినా కూడా ఈ యొక్క దోపిడీ విధానం మీద ఆవిడ ఫైట్ చేసింది. అది కాబట్టి వాళ్ళు మనం చెప్పుకుంటున్నాం. అది జర్నలిజం అంటే. ఒక పత్రిక మరొక పత్రిక పోటీ అని చెప్పని కృతకమైనటువంటి సారా ఉద్యమాన్ని ప్రారంభించి ఆ పత్రికను మోతయించినటువంటి దగులుబాజీ రాజకీయాలు ఇలాంటి ఎన్నండి జర్నలిజం ముసుగులో. అందుకని ఒక్కటి కోరేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఈ జర్నలిస్టులకి, జర్నలిజానికి గౌరవాభిమానాలతో, ఆదరాభిమానాలతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాల్ని మీరు చంద్రబాబు నాయుడిని నిలదీసి అడగండి. ఇప్పుడు చెప్పిన వాటిలో ఒక్కటి చేసేవా నువ్వు? ఒక్కటంటే ఒక్కటి. ఆ ఒక్కటేంటో కూడా నేను చెప్తా. ఎన్టీ రామారావు గారిని గద్దె దించడానికి సహాయపడిన పత్రికా అధినేతలకి పెద్ద పెద్ద ఫేవర్స్ చేశాడు. అందులో పాపం ఒకడు సంపాదకుడు కూడా పావుగా ఉపయోగపడితే అతని ఇంటి చుట్టూ తిరిగి చేస్తే మీడియా అకాడమీ చైర్మన్గా, ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడంటే అతనికి నీకు చేయాల్సిన ఫేవర్ ఆల్రెడీ చేసేస్తానని ఒక కుర్చీ కానీ, ఒక ఛాంబర్ కానీ, ఒక సిబ్బందిని కానీ కూడా ఇవ్వలేదని అతనే వలవల ఏడిస్తే చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడు ఓటీపీ అంటే 1 టైం సెటిల్మెంటే. ఒకసారి సహాయం చేసిన తర్వాత అతనికి డిక్షనరీలో మళ్ళీ
దాన్ని రికరింగ్ ఉండదయా, మరి ఎందుకు వెళ్ళావు నువ్వని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయనకి సలహా ఇచ్చాడు. ఈ సంగతి ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా తెలుసు. జర్నలిస్టుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అది ఇప్పుడు నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఇది. కాబట్టి జర్నలిస్టులు ఇక్కడ గమనించండి, రేపు మీకు అసైన్మెంట్స్ చేస్తే ఇవాళ యుద్ధ గుంజన్ మృదంగాలు భీకరంగా నినదిస్తున్నటువంటి వేళ ఈ రణక్షేత్రంలో జర్నలిజం ముసుగులో భల్లూకాలు, ఉలూకాలు, నక్కలు, నాగలు ఇవన్నీ కూడా మొత్తం కాటు వేయటానికి ఉన్న పరిస్థితుల్లో జర్నలిస్టులని పావులుగా పంపితే మీరు తిరగబడండి, మీరు బలైపోవద్దు. వాళ్ళ యొక్క మెహర్బాని తోసవతలు పడేస్తారంతే. పనికిరాదు అన్న రోజు అయ్యో మన కోసం వీడు బలైపోయాడే, ఈ కుటుంబాన్ని ఆదుకుందాం అనేటువంటి చరిత్ర ఒక్కటి లేదు. నాకున్నటువంటి 4 దశాబ్దాల అనుభవంలో చెప్తున్నా. అందుకని దయచేసి మీరు బలి కావద్దు. మాబ్ని కంట్రోల్ చేసే పరిస్థితి వైసీపీ చేతిలో లేదు, ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కూడా లేదు. ఆయన తల నరుకుతానన్న రోజే జనాలు రగిలిపోయారు. ఆయన కుటుంబ సభ్యుల గురించి, ఆయన కుమార్తెల గురించి అవాకులు చవాకులు పేలిన రోజే జనం రగిలిపోయారు. ఇవాళ ఆ ఎల్ఓసి దాటిపోయింది ఈ జర్నలిజం. కాబట్టి మీరు ఇవాళ చెప్పండి, మీ యాజమాన్యాలకు చెప్పండి, మాకు నిజంగా డ్యూటీ ఏం చేయాలో అది చేయండి, మీకోసం మేము పనిచేయమని చెప్పని తిరగబడిన రోజే ఇదవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జర్నలిస్టులకి ఈ ప్రభుత్వానికి ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయత అనుబంధం ఉంది. మీకేదైనా అలాంటి సమస్యలు ఉంటే కూడా మీరు రండి, ఆయన దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకెళ్దాం. కానీ దయచేసి మీరు ఈ కృతకమైనటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రల్లో మాత్రం మీరు దయచేసి బలి కావద్దని తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కృష్ణరాజుని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.